సికింద్రాబాద్ లోక్సభకు జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న శంకర్ గౌడ్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కుల డబ్బు రాజకీయాలు చేస్తున్న నాయకులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుద్ధి చెప్తారన్నారు. సికింద్రాబాద్ లోక్సభ స్థానంలో జయకేతనం ఎగరవేసి పవన్ కళ్యాణ్కు గిఫ్ట్గా ఇస్తామంటున్న శంకర్ గౌడ్తో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి జనసేన నుంచి శంకర్ గౌడ్ బరిలో నిలుస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, అతన్ని అడిగి తెలుసుకుందాం. సరే, ఏంటి ఫస్ట్ టైం తొలిసారిగా తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఒత్తిడి ఎలా ఉంది? ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఉన్నాయి కదా, ఏ విధంగా? పార్టీ కొత్తగా పోటీ చేస్తుంది తెలంగాణలో. ఒక జాతీయ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ మద్దతులో అంత పెద్ద ఉద్యమంలోనే 21 అసెంబ్లీ స్థానాలు, అదే రకంగా రెండు పార్లమెంట్ స్థానాలు గెలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ప్రభంజనం చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. ఈ కూల రాజకీయాలు, ఈ డబ్బు రాజకీయాలు చేస్తున్న నాయకులకు బుద్ధి చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారు అతి త్వరలో రాబోతున్నారు. ఈ యొక్క సామాన్యుల పార్టీ జనసేన, ఒక సామాన్యుడికి ఇచ్చింది జనసేన. ఈ రోజు మీరు ఏ రకంగా దళితుల్ని ఉపయోగించుకొని పెద్దపల్లి వివేక్ గారికి మోసం చేసిర్రో, అదే రకంగా గతంలో మీరు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని మోసం చేసిర్రో, దళితుల్లారా అందరు ఏకంగండి. ఈ రోజు సమస్య ఆసన్నమైంది. మనమంతా కలిసి ఈ యొక్క ప్రభుత్వం మీద దండయాత్ర చేయకపోతే ఇదే రకంగా మోసాలు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొదలు పెట్టారా? ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? 100% బాగుంది రెస్పాన్స్. మేము గెలవబోతున్నాము. 1,00,000 మెజార్టీ తోటి సికింద్రాబాద్ పార్లమెంట్ లో మేము గెలవబోతున్నాము. బీఎస్పీ కానీ వామపక్షాలు కానీ ఎలాంటి మద్దతు ఇస్తుంది? మాకు బీఎస్పీ మద్దతు ఇస్తుంది. ఇంకా సిపిఐ సిపిఎం మాతో మాట్లాడబోతుంది. అంటే బలమైన నాయకులు ఉన్నారు, బలమైన ప్రత్యర్థులు ఉన్నారు కదా, వాళ్ళ బలం ముంగట ఏ బలం పనిచేయదు అది మాకు తెలుసు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ ప్రచారం ఏమైనా ఉందా? ఆయనకు లక్షలాదిగా అభిమానులు ఉన్నారు, లక్షలాదిగా ఆయన సింపథైజర్స్ ఉన్నారు, ఆయన అంటే ఇష్టపడే వ్యక్తులు ఉన్నారు. ఆయన చేసే మంచి పనులు చాలా మంది ప్రజలు ఆయన అంటే ఆకర్షిస్తారు. ఆయన అంటుంది ఒకటే, మీరు ప్రజల్ని విడదీసి పాలకులు మీరు మాట్లాడే విధానాన్ని మార్చుకోండి. ప్రజలకు సంబంధం లేకుండా మీరు ఇష్టం వచ్చినట్టు రెండు ప్రాంతాలని గొడవెట్టడానికి చూస్తున్న ఈ ప్రభుత్వానికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నాం. మేము తెలంగాణకి ఏమన్నా రానున్నారా పవన్ కళ్యాణ్? 100% రానున్నారు. ఇక్కడ కూడా ప్రచారం చేయబోతున్నారు. మొత్తానికి మీ గెలుపుపై ఏ విధమైన గెలుపు పవన్ కళ్యాణ్ గారు నా గెలుపుకి పవన్ కళ్యాణ్ గారే నాంది. సో మొత్తానికి అయితే ఖచ్చితంగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్లో బలమైన ప్రత్యర్థులు ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ మద్దతుతో ప్రజలు కొత్త రాజకీయాలను కావాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా జనసేన నుంచి గెలిచి అది ఒక పవన్ కళ్యాణ్కి ఒక గిఫ్ట్గా ఇస్తాననే ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శాంతితో సిద్ధార్థ, 99 టీవీ, హైదరాబాద్. For more updates, please subscribe 99 TV Telugu.